జయమా. మనం శారదాదేవి చరితామృతంలో 14వ భాగమైన సంఘటనల పరంపరలో అనే అంశాన్ని చదువుకుందాం. కుటుంబ కదంబము. ఒక కుమార్తెగా, సోదరిగా మాతృదేవి జీవితాన్ని ఇప్పుడు చూద్దాము. మాతృదేవి ఇంటికి జ్యేష్ఠురాలు. ఆ తరువాత జన్మించిన ఏకైక సోదరి కాదంబిని. వివాహం చేసుకున్న కొంతకాలానికే ఈమె మరణించింది. ఈమెకి సంతానం కలుగలేదు. ఆ తరువాత ప్రసన్న కుమార్, ఉమేష్ చంద్ర, కాళీ కుమార్, వరదా ప్రసన్న, అభయ్ చరణ్ అనే 5గురు సోదరులు జన్మించారు. వీరిలో ఉమేష్ తన 18వ ఏట మరణించాడు. ప్రసన్నుని భార్య రాంప్రియాదేవి. వీరికి నళిని, మాకు కుమార్తెలు. ప్రసన్నుడు రాంప్రియాదేవి చనిపోయాక సువాసినీదేవిని వివాహం చేసుకున్నాడు. ప్రసన్నకి, సువాసినికి కమల, విమల అనే కుమార్తెలు, గణపతి అనే కుమారుడు జన్మించాడు. ఇక కాళీ కుమార్ సుబోధ్ బాలాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి భూదేవ్, రాధారమణుడు అనే కుమారులు జన్మించారు. అభయ్ చరణ్ భార్య సురబాల. వారి ఏకైక కుమార్తె రాధారాణి. ముద్దుగా రాధు అని, రాధి అని ఈమెను పిలిచేవారు. ఈమె మాతృదేవి భవిష్యత్ జీవితంలో ముఖ్య పాత్రని పోషించింది. సోదరులు, బంధువులు అంటూ ప్రతి ఒక్కరి శ్రేయస్సులోనూ మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు. ఇక రామచంద్రుని మరణం, కుటుంబ పరిస్థితులు. ఏప్రిల్ 26, 1874లో మాతృదేవి తండ్రి అయిన రామచంద్ర పరమపదించారు. ఆయన మరణం మాతృదేవి కుటుంబాన్ని దారిద్ర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆ కుటుంబ పోషణ ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ప్రసన్నతో పాటు 3 తమ్ముళ్ళు బాగా చిన్నవారు. అందువల్ల కుటుంబ భారమంతా భర్తను కోల్పోయిన శ్యామాసుందరిపై పడింది. మనోస్థైర్యం గల ఆమె కృంగిపోలేదు. దగ్గరలోని బెనర్జీ కుటుంబాల వారికి వడ్లు దంచి ఇవ్వడం, వంట పని చేయడంతో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. కుమారుల్లో 3 తమ బంధువుల ఇళ్లకి పంపించారు. వారి చదువుల బాధ్యతని ఆ బంధువులు తీసుకున్నారు. ఇలాంటి శోకమయ ఘట్టంలో మాతృదేవి తమ తల్లికి ఎంతో అండగా నిలబడ్డారు. భర్తను కోల్పోయిన తల్లిని ఓదారుస్తూ, అండగా ఉంటూ వడ్లు దంచడం లాంటి పనుల్లో పాలు పంచుకుని తల్లికి సాయపడ్డారు. క్రమేణా పరిస్థితులు కొంత చక్కబడ్డాయి. ప్రసన్న చదువు పూర్తి చేసి కలకత్తాకి వెళ్ళి పౌరోహిత్యం చేస్తూ కొంత సంపాదించసాగాడు. ఇక కాళీ, వరద పొలం చూసుకునేవారు. ఇక అభయ్ వైద్య విద్యను పూర్తి చేశాక యుక్త వయస్సులోనే మరణించాడు. తన సోదరులను మాతృదేవి ఎంతో ప్రేమించారు. ఆమె అండదండలతో పెరిగిన సోదరులు పెద్దయ్యాక కూడా ఆమె సహాయాన్ని ఆశించేవారు. ఇక ఆ సంవత్సరం కాళీ పూజ వచ్చింది. పేదరికం కారణంగా శ్యామాదేవి ఇంట్లో కాళీ పూజ చేయలేకపోయారు. అందువల్ల ఆ ఊళ్ళో నవముఖర్జీ జరిపే పూజకు తన వంతుగా బియ్యము, కొన్ని పదార్థాలు తీసుకువెళ్ళి ఇచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె వాటిని సేకరించి పెట్టుకున్నారు. కానీ శ్యామాదేవి కుటుంబంతో ఉన్న చిన్న మనస్తాపం కారణంగా ఆ వస్తువులను నవముఖర్జీ తీసుకోలేదు. శ్యామాదేవి మనస్సు ఎంతో బాధపడింది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఎరుపు మేని ఛాయగల ఒక దేవి దర్శనమిచ్చింది. కాలు మీద కాలు వేసుకుని తలుపు దగ్గర కూర్చుని ఉన్న ఆ దేవి శ్యామాదేవితో, "నువ్వెందుకు ఏడుస్తున్నావు? కలత చెందకు. నువ్వు కాళీ కోసం సేకరించిన వాటిని నేను స్వీకరిస్తాను" అని ఆ దేవి చెప్పింది. అప్పుడు మహా ఆనందంతో శ్యామాదేవి
అవునమ్మా, నువ్వెవరివి అని అడిగారు. నేను జగతిని ధరించే జగద్ధాత్రిని అంది ఆ దేవి. ఇంతలో కల చెదిరిపోయింది. ఇక తెల్లవారగానే ఆమె మాతృదేవిని పిలిచి, శారదా, కాలు మీద కాలు వేసుకుని ఎరుపు మేనిఛాయతో దర్శనమిచ్చే ఆ దేవి ఎవరు అని అడిగారు. అప్పుడు మాతృదేవి జగద్ధాత్రి అని టక్కున చెప్పారు. నేను మన ఇంట్లో జగద్ధాత్రి పూజ చెయ్యాలనుకుంటున్నాను, అందుకోసం ఏర్పాట్లు చేస్తాను అని ఎలాగో శ్రమపడి అప్పు చేసి పూజ కోసం ఏర్పాటు చేశారు. ప్రసన్న దక్షిణేశ్వరం వెళ్ళి గురుదేవులను పూజలో పాల్గొనమని ప్రార్థించాడు. గురుదేవులు ఎంతో ఆనందంతో, ఓహో, దేవి వస్తున్నదా, రానివ్వు, చాలా మంచిది, నేను అక్కడ ఉన్నట్లే పూజలన్నీ జరుగుగాక, అది కుటుంబానికి శ్రేయస్సును కలిగిస్తుంది అని చెప్పి ప్రసన్నుణ్ణి పంపించారు. నిశ్చయించిన రోజు పూజ చక్కగా జరిగింది. ఇక ఆ తరువాతి సంవత్సరం కూడా జగద్ధాత్రి పూజ చెయ్యాలని ఆశించిన శ్యామాదేవి అందుకు ఏర్పాట్లు చేయమని మాతృదేవితో చెప్పారు. అప్పుడు మాతృదేవి, ఒకసారి చేశాం కదా, అదే చాలు, ప్రతి సంవత్సరం నేను శ్రమపడలేను అని చెప్పేశారు. ఆ రాత్రి మాతృదేవికి ఒక కల వచ్చింది. కాలాంతరంలో ఈ విషయం గురించి చెబుతూ మాతృదేవి ఇలా అన్నారు. జగద్ధాత్రీదేవితో పాటు ఆమె సఖులైన జయ, విజయ ఇద్దరూ కూడా నాకు కలలో కనిపించారు. ఆ దృశ్యం నా మనస్సులో నేటికి చెక్కు చెదరలేదు. వారు నాతో, అలా అయితే మేమందరం వెళ్ళిపోవలసిందేనా అని అడిగారు. మీరెవరు అని అడిగాను. నేనే జగద్ధాత్రిని అంటూ వారిలో ఒకరు జవాబిచ్చారు. వెంటనే నేను, వద్దమ్మా వద్దు, మీరెందుకు వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వెళ్ళిపోమ్మని నేను చెప్పలేదే అని మాతృదేవి బదులు చెప్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ వైభవోపేతంగా జరుగుతూ ఉంది. మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉంటున్నా పూజా సమయంలో జైరాంబాటికి వచ్చి పూజ ఏర్పాట్లను స్వయంగా మాతృదేవే చూసుకునేవారు. పాత్రలను కడగడం నుండి ఇతర ఏర్పాట్లన్నీ ఆమె స్వయంగా చూసేవారు. ఆ రోజుల్లో పనుల్లో సహకరించడానికి కూడా ఎవ్వరూ లేరు. ఇక 12 సంవత్సరాల తరువాత జగద్ధాత్రి పూజను ఆపివేయాలని మాతృదేవి అనుకున్నారు. కానీ జగద్ధాత్రీదేవి మళ్ళీ కలలో కనిపించి మునుపటిలాగే అడిగింది. మాతృదేవి జగద్ధాత్రి తల్లి పాదాలు పట్టుకుని, వద్దమ్మా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ప్రతి సంవత్సరము నిన్ను నేను ఆరాధిస్తాను అని మాతృదేవి అన్నారు. ఇప్పటికీ ప్రతి ఏటా జైరాంబాటిలో జగద్ధాత్రి పూజ జరుపుతారు. కడుపు నొప్పి దేవి చికిత్స. దక్షిణేశ్వరంలో ఉండగా మాతృదేవి కడుపు నొప్పితో ఎంతో బాధపడ్డారు. శంభు మల్లిక్ మాతృదేవికి మంచి చికిత్స చేయించడం వల్ల ఆమె కోలుకున్నారు. ఆ తరువాత 1875 సెప్టెంబర్లో మాతృదేవి జైరాంబాటికి వచ్చారు. ఇక జైరాంబాటికి రాగానే మాతృదేవి కడుపు నొప్పి మళ్ళీ వేధించసాగింది. మాతృదేవి తల్లి, సోదరులు తమకు చేతనైనంత చికిత్సలు చేయించారు. అయినా బాధ తగ్గలేదు. ఇక ఆమె బ్రతుకుతారా అని కూడా అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గురుదేవులు ఎంతో ఆవేదన పడ్డారు. మానవ జన్మ పరమావధిని సాధించకుండానే ఆమె చనిపోతుందా, ఇలా అకాల మరణానిక ఆమె జన్మించింది అంటూ హృదయతో పదే పదే చెబుతూ దుఃఖపడ్డారు. మాతృదేవి ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. శరీరమంతా వాచిపోయి చూపు కూడా తగ్గిపోయింది. నిరంతరం విరేచనాల వల్ల ఆమె కొలను దగ్గరలోనే ఉండాల్సి వచ్చింది.
కృశించిపోయిన చర్మం ఎముకలతో మాత్రమే ఉన్న తమ శరీర ప్రతిబింబాన్ని కొలను నీటిలో చూసుకుని మాతృదేవి, ఛీ, శరీరం అనేది ఇదే, దీనిని ఇంత గొప్ప చేయడమెందుకు, దీనిని విడిచిపెట్టేద్దాం అని అనుకున్నారు. అప్పుడు మాతృదేవి సోదరుడు ఉమేష్ ఇలా అన్నారు. సింహవాహిని ఆలయానికి వెళ్ళి ప్రాయోపవేశ వ్రతం చెయ్యమని అతను ప్రాధేయపడ్డాడు. ఇక మానవ ప్రయత్నం ద్వారా తన వ్యాధి నయం కాదని మాతృదేవి గ్రహించి తమ్ముడు చెప్పినట్లు ఇక భగవంతుని కృపా కటాక్షం మాత్రమే తమని రక్షిస్తుందని దృఢ నిశ్చయానికి వచ్చారు. ఇక సింహవాహిని ఆలయానికి వెళ్ళి దేవి కృపా కటాక్షం కలిగేదాకా ఆహారము జలము సేవించకుండా ప్రాయోపవేశమనే కఠోరమైన వ్రతాన్ని ఆచరించారు. ఇక మాతృదేవి సింహవాహిని ఆలయంలో శక్తిని కోల్పోయి పడిపోయారు. ఇంత జరిగాక సింహవాహిని ఇక ఆలస్యం చెయ్యలేదు. ఇక ఆ దేవి మాతృదేవికి కంటి జబ్బుకు మందును, కడుపు నొప్పి ఔషధాన్ని మాతృదేవి తల్లికి తెలిపారు. ఆ 2 ఔషధాలు పుచ్చుకున్నాక మాతృదేవి ఆరోగ్యం మెరుగుపడింది. ఇక పువ్వు వజ్రం. మరుసటి సంవత్సరం మాతృదేవి మలేరియా జ్వరంతో బాధపడ్డారు. ఆ కారణంగా పేగులు ఉబ్బి ఎంతో కష్టపడసాగారు. చికిత్స కోసం ప్రక్క గ్రామానికి ఆమెను తీసుకువెళ్లారు. అక్కడి చికిత్స వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. కానీ చికిత్సా విధానం కఠోరమైనది. శరీరంలో వాపు ఉన్న చోట ఒక అరటి ఆకును ఉంచి దాని మీద బాగా మండుతున్న ఒక రకమైన కర్రతో వాత పెడతాడు వైద్యుడు. అక్కడి శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు వ్యాధిగ్రస్తులు ఆ బాధను ఓర్చుకోలేక లేచి పరుగులు తీస్తారు. కాబట్టి వారి కాళ్ళు చేతులు కొందరు గట్టిగా అదిమి పట్టుకుంటారు. ఆ తరువాతే చికిత్స మొదలవుతుంది. కానీ పువ్వు కన్నా మృదుమైన మాతృదేవి అవసరమైతే వజ్రం కంటే కఠినంగా ఉండగలరని నిరూపించింది ఈ చికిత్స. తమను ఎవరూ పట్టుకోనక్కర్లేదని చెప్పి కఠోరమైన ఆ చికిత్స కల్పించే బాధను ప్రశాంతంగా ఓర్చుకున్నారు. కొన్ని రోజులకు ఆమె వ్యాధి నయమయ్యింది. హృదయ్ అహం పర్యవసానం. గురుదేవుల సాధన సమయంలో నీడలా ఆయన వెంటే ఉంటూ సేవలు చేసినవాడు హృదయ్. అందువల్ల ఆలయ సిబ్బంది ఇతరులు కూడా ఎంతో మర్యాదగా చూసేవారు. ఇది అతడి మనస్సులో అహంకారాన్ని రేకెత్తించింది. తన సహాయం లేనిదే గురుదేవులు కూడా ఏమీ చెయ్యలేరనే గర్వంతో ఉండేవాడు. మొదట్లో అతడికి గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ భక్తి పూర్తిగా పోయాయి. మార్వాడీ భక్తుడైన లక్ష్మీనారాయణ ఇవ్వాలనుకున్న 10,000 రూపాయలను గురుదేవులు నిరాకరించడంతో అతడిలో ఏవగింపు అసంతృప్తి పెరిగిపోయాయి. తమ ఆధ్యాత్మిక సాధనల సమయంలో అతడు చేసిన సేవలు మనస్సులో ఉంచుకున్న గురుదేవులు హృదయ్ని ఏమీ అనకుండా అన్నీ మౌనంగా సహించారు. ఇలాంటి సందర్భంలోనే మాతృదేవి 4వసారి దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడు హృదయ్ ప్రవర్తించిన తీరు గురించి మాతృదేవి ఇలా చెప్పారు. నేను 4వసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితో పాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు. మేము తారకేశ్వరంలో ఉన్న శివునికి మొక్కును తీర్చుకుని రాత్రి కలకత్తాలో బస చేసి మర్నాడు ఉదయం తిరిగి వచ్చాను. మమ్మల్ని చూడగానే హృదయ్ అసహ్యంతో మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీకిక్కడ పనేమిటి అని అరుస్తూ హేళనగా మాట్లాడాడు. దాంతో ఎంతో బాధపడ్డ మా అమ్మ మనం తిరిగి వెళ్ళిపోదాం, ఇక్కడ ఎవరి వద్ద నా కుమార్తెను వదిలి వెళ్ళను అని ఆవేదనతో అన్నది. గురుదేవుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. హృదయ్కి భయపడ్డ ఆయన
మమ్మల్ని ఉండమనో వెళ్ళిపొమ్మనో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన మౌనాన్ని చూసి మేం మరో మార్గం లేక ఆ రోజే జైరాంబాటికి బయలుదేరాము. అప్పుడు నేను బయలుదేరే ముందు కాళీమాతతో, అమ్మా, నేను ఇక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు సంకల్పిస్తావో అప్పుడు వస్తాను అంటూ మనస్సులో నిశ్చయించుకుని బయలుదేరాను. గురుదేవులు ఎందుకు ఇలా ప్రవర్తించారో అర్థం కాదు. శ్రీ తపస్యానంద స్వామి ఇందుకు 2 కారణాలు చెబుతున్నారు. హృదయ్ కోర్కెకు విరుద్ధంగా మాతృదేవి ఇతరులు అక్కడ ఉండడం జరిగితే వారందరినీ అతడు ఎంతో అవమానిస్తాడు. అందుకే వారు తిరిగి వెళ్ళిపోవడం నయమనుకుని భావించి ఉండవచ్చు. పైగా భవిష్యత్తు ఎరిగిన గురుదేవులు హృదయకు దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన అనతి కాలంలోనే రానున్నదని గ్రహించి అలా ప్రవర్తించి ఉండవచ్చు. ఇంకా మాతృదేవికి పిలుపు. మాతృదేవి తిరిగి వెళ్ళిపోయిన కొన్ని రోజులకే మధుర్బాబు కుమారుడైన త్రైలోక్యుని కుమార్తెని పూజించిన తప్పిదానికి హృదయ్ని దక్షిణేశ్వరం నుండి వెళ్ళగొట్టారు. ఇక ఆ తరువాత హృదయ్ చేస్తున్న పనులన్నింటినీ రామ్లాల్కి అప్పగించారు. ఇక రామ్లాల్ నేను పూజారి అనే గర్వంతో గురుదేవులను అశ్రద్ధ చేయసాగాడు. గురుదేవులు అప్పుడప్పుడు పారవస్య స్థితిలో ఉన్నప్పుడు ఆహారం గురించి కూడా మరిచిపోతారు. ఆ సమయంలో ఆయన్ని శ్రద్ధగా చూసుకుని ఆహారం పెట్టాలి. రామ్లాల్ ఈ పని చేయడం లేదు. సరైన సమయానికి ఆహారం అందించేవారు లేకపోవడంతో గురుదేవులు శుష్కించిపోయారు. అందువల్ల కామార్కూర్కి చెందిన లక్ష్మణునితో మాతృదేవిని దక్షిణేశ్వరానికి రమ్మని గురుదేవులు కబురు పంపించారు. నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. పూజారిగా చేరిన తరువాత రామ్లాల్ ఇతర పూజారులతో కలిసిపోయి నా వైపు తిరిగి కూడా చూడడం లేదు. కాబట్టి దయచేసి నువ్వు తొందరగా రావడం మంచిది అంటూ గురుదేవులు మాతృదేవికి కబురు పంపారు. అప్పుడు 1882 ఫిబ్రవరిలో మాతృదేవి దక్షిణేశ్వరానికి వచ్చారు. ఇక ప్రేమకు ఉన్న శక్తి. మాతృదేవి చాలాసార్లు జైరాంబాటి నుండి కామార్కూర్ నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్ళేవారు. ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ముందుగా ఆరాంబాగ్ చేరుకోవాలి. ఆ తరువాత 10 మైళ్ళు ఉండే తేలోభేలో పచ్చిక మైదానాన్ని దాటి తారకేశ్వరం వెళ్ళాలి. ఆ తరువాత కైకలాల్ మైదానం దాటి వైద్యవాడి చేరుకుని గంగానదిని దాటాలి. ఈ 2 మైదానాలు బందిపోటు దొంగలకి ఆలవాలం. చాలామంది బాటసారులు ఈ బందిపోటు దొంగలకి చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. తేలోభేలో అనే 2 గ్రామాలకు సుమారు 2 మైళ్ళ దూరంలో తన కోరలను బయటకి చాచి ఒక భయంకరమైన కాళీదేవి విగ్రహం అక్కడ ఉంటుంది. ఈ కాళికను బందిపోట్ల కాళీ అని తేలోభేలో వాసులు అంటూ ఉంటారు. ఈ బందిపోటు దొంగల నుండి తప్పించుకోవడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళతారు. ఒకసారి లక్ష్మి, శివరాం మరికొందరితో కలిసి మాతృదేవి కామార్కూర్ నుండి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. అందరూ ఆరాంబాగ్ చేరుకున్నారు. ఇంకా రాత్రి కాలేదు కదా అని ఈలోపు మనం తేలోభేలో మైదానాన్ని దాటి వెళ్ళిపోవచ్చునని వారు ముందుకు వెళ్ళారు. మాతృదేవి బాగా అలసిపోయారు. 4 మైళ్ళు నడిచిన తరువాత మాతృదేవి నడవలేక వెనకబడిపోయారు. అప్పుడు వారంతా మాతృదేవి కోసం వేచి ఉండి ఆమె వచ్చిన తరువాత ఇలా అన్నారు, ఇంత నిదానంగా నడిస్తే మనం చీకటి పడకముందే ఈ మైదానాన్ని దాటలేము. ఇక అందరూ బందిపోట్లకి దొరికిపోతాము అని అన్నారు. వారిలో అసందిగ్ధత, భయము కలగడానికి తాము కారణం అయ్యానని తెలుసుకున్న మాతృదేవి వారితో, నా కోసం వేచి ఉండవద్దు. మీరంతా తిన్నగా తారకేశ్వరం వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. త్వరగా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని మాతృదేవి అన్నారు.
ఇక సమయం గడిచిపోతూ ఉండడంతో వారంతా మాతృదేవి చెప్పినట్టుగా వేగంగా ముందుకు నడవసాగారు. ఇక కొంత సమయంలోనే వారు మాతృదేవికి కనిపించలేదు. ఇక మాతృదేవి వేగంగా నడిచినా కూడా అలసట వలన వెనుకబడిపోయారు. మైదానం మధ్య భాగం చేరుకునేసరికి చీకటి పడిపోయింది. ఏం చెయ్యాలో తెలియక మథన పడుతున్నప్పుడు ఒక దృఢకాయుడు భుజంపై ఒక దుడ్డుకర్ర పెట్టుకుని వేగంగా తమ వైపు రావడం మాతృదేవి చూశారు. ఇక ఆ వ్యక్తి మాతృదేవి దగ్గరికి వచ్చి, "ఏయ్, ఎవరది? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు?" అని అడిగాడు. మాతృదేవి అతణ్ణి సమీపించి తన తండ్రిగా భావించి, "నాన్నా, నాతో పాటు వచ్చిన వారంతా ముందుకు వెళ్ళిపోయారు. నేను దారి కూడా తప్పిపోయానేమో అనిపిస్తున్నది. నన్ను వారి దగ్గరికి చేరుస్తారు కదా? మీ అల్లుడు దక్షిణేశ్వరంలో రాణి రాస్మని ఆలయంలో ఉంటున్నారు. నేను ఆయన దగ్గరకే వెళ్తున్నాను. నన్ను అక్కడికి తీసుకుని వెళ్తే ఆయన ఎంతో సంతోషిస్తారు" అని మాతృదేవి అన్నారు. ఇంతలో దృఢకాయుని వెనుక నుండి ఒక స్త్రీ వచ్చింది. ఆమె అతని భార్య అని గ్రహించాను. ఆమెను చూడగానే, "అమ్మా, నేను మీ కుమార్తెను, శారదను. నాతో పాటు వచ్చిన వారందరూ ముందుగా వెళ్ళిపోవడంతో నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. అదృష్టవశాత్తు నువ్వు, నాన్న కనిపించారు. లేకపోతే ఏం చేసేదానినో నాకే తెలియదు" అని అన్నారు. మాతృదేవి సరళత, నిస్సంకోచ వైఖరి, విశ్వాసం, తీయని మాటలు ఆ బందిపోటు దంపతులను ఎంతో ఆకట్టుకున్నాయి. కులం, జాతి లాంటి సాంఘిక ప్రతిబంధకాలను మరిచిపోయి వారు మాతృదేవిని తమ సొంత కుమార్తెగా భావించి ఊరడించారు. వారు మాతృదేవి అలసిపోయి ఉండడం గమనించి తేలో భేలో గ్రామంలోని ఒక చిన్న దుకాణానికి తీసుకువెళ్ళి రాత్రి అక్కడ బస చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక ఆ బందిపోటు భార్య తన వద్ద ఉన్న గుడ్డలను నేలపై పరచి పరుపులా తయారు చేసింది. ఆ బందిపోటు బొరుగులు కొని తెచ్చి తినడానికి మాతృదేవికి ఇచ్చాడు. ఇలా తల్లిదండ్రుల్లా ప్రేమతో లాలించి మాతృదేవిని నిద్రపుచ్చి ఆ దంపతులిద్దరూ కూడా కాపలా కాస్తూ కూర్చున్నారు. తెల్లవారగానే వారు మాతృదేవిని లేపి సూర్యోదయానికి ముందుగా తారకేశ్వరం చేరుకున్నారు. ఇక ఇంతలో మాతృదేవితో వచ్చిన వారందరూ ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. మాతృదేవి సురక్షితంగా చేరుకోవడం చూసి వారంతా ఎంతో సంతోషించారు. అప్పుడు మాతృదేవి ఆ తల్లిదండ్రులను పరిచయం చేస్తూ, "వీరు నాకు నిన్న రాత్రి ఆశ్రయం ఇవ్వకపోతే నా గతి ఏమై ఉండేదో తెలియదు" అని అన్నారు. మాతృదేవి ఆ దంపతులకు కృతజ్ఞతలు చెప్పి సెలవు ఇప్పించమని అర్థించారు. వారి నుండి సెలవు తీసుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు ధారకట్టాయి. వారిని దక్షిణేశ్వరం తప్పకుండా రావాలని బ్రతిమలాడాను. అందుకు వారు ఒప్పుకున్న తరువాతే నేను ఎంతో కష్టం మీద బయలుదేరాను. వారు మాతో పాటు చాలా దూరం వచ్చి సాగనంపారు. ఆ స్త్రీ, "శారదా, నా తల్లి, రాత్రి బొరుగులు తినేటప్పుడు వీటిని కూడా తిను" అని పచ్చి శనగలు మూటకట్టి ఇచ్చింది. ఆ దంపతులు నన్ను చూడడానికి చాలాసార్లు దక్షిణేశ్వరానికి వచ్చారు. వారిని గురుదేవులు కూడా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఒక అల్లుడిలాగే ప్రవర్తించేవారు. ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. ప్రేమలో ప్రతిష్ఠితమైన ఒక వ్యక్తి సమక్షంలో వైరుధ్య భావాలు తొలగిపోతాయని పతంజలి యోగసూత్రం చెబుతుంది. అలాగే ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి సాన్నిధ్యంలో బందిపోట్లు తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టి మంచిగా మారిపోయారు. ఈ సంఘటన గురించి చెప్పడానికి మాతృదేవి ఎంతో ఆలోచించేవారు.
అందుకు కారణం కూడా ఎంతో ఉన్నతమైనది. ఒకసారి ఎవరో ఈ సంఘటన గురించి అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, ఈ సంఘటన గురించి పదే పదే అడిగి ఎంత గొప్పగా చేస్తున్నారో చూడు. దానిని గురించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. ఈ సంఘటన గురించి చెబితే అప్పుడు నాతో పాటు లక్ష్మి, శివరాం తదితరులు ఉన్నారు. వారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వారు మనస్సు ఎంత ఆవేదన చెందుతుంది. ఎంతైనా వారు నా బిడ్డలే కదా, వారిని కించపరచడం న్యాయమా? అందువల్లే ఈ సంఘటన గురించి చెప్పడం లేదు. దీనిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అన్నారు మాతృదేవి. ఇతరుల మనస్సులు బాధ పెట్టకూడదనే విషయంలో మాతృదేవి శ్రద్ధ తీసుకోవడం మనకి ఎంత ఆదర్శప్రాయమో కదా. జై మా.